ప్రపంచంలో ఏ మూలన ఉన్న సినిమాను అయినా కాపీ పేస్ట్ చేయడంలో తెలుగు సినిమా వాళ్ళ ప్రతిభ అంతా ఇంతా కాదు. ఇక ఒక ఫార్మాట్లో తీసిన సినిమా హిట్ అవ్వగానే ఆ తర్వాత నుంచి అన్నీ అలాంటి సినిమాలు తీయడంలో కూడా మనవాళ్ళు ఎక్స్పర్ట్స్. ప్రేక్షకులు చీకొట్టే వరకు అదే బాపుతో సినిమా తీస్తూనే ఉంటారు. 2-3 సినిమాలు డిజాస్టర్ అయిన తర్వాత కానీ ఆ స్టైల్ మార్చరు. కొంతమంది డైరెక్టర్స్ అయితే జీవితాంతం ఒకే రకం సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. సుకుమార్, చంద్రశేఖర్ ఎలేటి లాంటి వాళ్ళు ఉండబట్టి కానీ, లేకపోతే తెలుగు సినిమాలో క్రియేటివిటీ ఉందా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. కథలకు కరువు అని ప్రెస్ మీట్లో చెప్తూ ఉంటారు. కానీ కథలు వినే ఓపిక మాత్రం ఎవరికీ ఉండదు. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు బన్నీ హరిశంకర్ కాంబినేషన్లో వస్తున్న డీజే కూడా శంకర్ సినిమా జెంటిల్మెన్ని కాపీ అన్న వార్తలు వస్తున్నాయి. వంటవాడిగా ఉన్న అర్జున్ రాబిన్ హుడ్ రేంజ్లో పేదలకు ఎలా సాయం చేస్తాడన్నది జెంటిల్మెన్ కథ. డీజే కథ గురించి హరీష్ శంకర్ చెప్పిన మాటలు కూడా అలానే ఉన్నాయి. వంటవాడైన దువ్వాడ సమాజానికి ఏం చేస్తాడన్నది డీజే కథ అని హరీష్ చెప్పాడు. ఇక జెంటిల్మెన్లో ఒక హీరోయిన్ చాలా గ్లామరస్గా నార్త్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు డీజేలో కూడా హీరోయిన్ తీరు చూస్తే సేమ్ టు సేమ్. అంతా చూస్తుంటే బేసిక్ లైన్ అయినా సరే జెంటిల్మెన్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యారన్న విషయం రూఢి అవుతుంది. మరి కేవలం ఇన్స్పిరేషన్ లేక పూర్తిగా కాపీ పేస్ట్ వ్యవహారం అన్నది తెలియాలంటే మాత్రం రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.